जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैता चंद्र जय अद्वैत गौर भक्त वृंदा। गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय श्री चैतन्य नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैता चंद्र जय गौर भक्त भक्त वृंद। वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैता चंद्र जय चंद्र गौर भक्त गौर भक्त वृंदा। वृंद। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे। हरे हरे। हरे हरे राम हरे राम 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 हरे हरे हरे। हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। श्री श्री राधा गोविंद की जय। श्री जय चैतन्य महाप्रभु जय की जय। जय श्री चैतन्य चरितामृतान की जय। जय। హరే కృష్ణ. మాతాజీలకి ప్రభుజీలకి అందరికీ భక్తి సదాచార క్లాస్ కి ఇస్కాన్ మంగళూరు వారి తరపున స్వాగతం చెప్తున్నామండి. ముఖ్యంగా మనము చైతన్య చరితామృతంలో మనం 3వ అధ్యాయంలో ఏం చూడబోతున్నామంటే శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు బాహ్య కారణాలు చూడబోతున్నాం అనమాట. గతంలో చూసాం చైతన్య మహాప్రభువు సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారం అని చెప్పేసి ముందుగా ఆధ్యాత్మిక గురువుల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ అధ్యాయం 3లో అవతరించడానికి బాహ్య కారణాలు చూడబోతున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे. हरे राम
రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ స్వాగతం అండి. ఈ ఈ చైతన్య చరితామృతంలో మనం 3వ అధ్యాయం చూస్తున్నాము. చైతన్య మహాప్రభు అవతరణకి బాహ్య కారణములు. శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఇందులో ఈ విషయాల్ని ఈ 3వ అధ్యాయంలో చర్చించడం జరిగిందనమాట. ఎందుకంటే ఈయనకి ఎవరు మనకి శ్రీకృష్ణ భగవానుడు తన లీలా ప్రదర్శన తర్వాత తనకి, తన దాసులకి, మిత్రులు, తల్లిదండ్రులు, ప్రేయసి గణం నడుమున ఈ దివ్య రసభావాలు, ప్రేమను స్వయంగా వివరించడానికి భక్తుని రూపంలో అవతరించడం మంచిదని భావించి, అందులో ఈ వేదవాన్యాన్ని అనుసరించి మన కలియుగంలో మానవుల పరమధర్మం ఏంటి? నామ సంకీర్తనం అనమాట. అందుకని ఈ నామ సంకీర్తన కొరకు ఆయన స్వయంగా రావాలని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించడం జరిగిందనమాట. ఈ ప్రయోజనార్థమే శ్రీకృష్ణ భగవానుడు నవద్వీపంలో శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో స్వయంగా అవతరించారనమాట. ఎందుకంటే మనకి ప్రామాణిక నిదర్శనాలు చూస్తున్నాం మనం. ఎక్కడ భాగవతం నుంచి ఇతర శాస్త్రాల నుండి సాక్షాత్తు చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుడిని నిర్ధారణ చేయడానికి చెప్తారనమాట, చూపబడ్డాయి. అలాగే ఆయన దేహ లక్షణాలు, బాహ్యకరణాలు కేవలం భగవంతుని అందే గోచరిస్తాయని వర్ణిస్తూ ఆయన తన పార్షదులు ఎవరు? నిత్యానంద ప్రభు, అద్వైతానంద ప్రభు, గదాధరుడు, శ్రీవాసాది భక్తులతో పాటు హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడానికైనా అవతరించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట చైతన్య చరితామృతంలో. అది ఎంత ప్రాధాన్యతమైంది ఈ అవతారం అనేది అనమాట. అలాగే రహస్యమైంది కూడా అనమాట. విశుద్ధ భక్తులే ఆయన్ని తెలుసుకోగలుగుతారు, కేవలం భక్తి యోగం ద్వారానే అవగతమవుతారని చెప్పేసి భక్తునిగా ఆయన ఎట్లా అంటే చన్న అవతారం, అంటే గుహ్యమైన అవతారం. ఎలా అంటే భక్తునిగానే నేను తెలుపుకుంటా, ఆయన తను భగవంతుని కానని చెప్పేసి ఉనికిని ఆయన మరుగుపరిచేశారనమాట. ఆయన విశేష లక్షణాలని బట్టే విశుద్ధ భక్తులు ఆయన్ని గుర్తించగలిగారని చెప్పేసి కొన్ని వేదాలు, పురాణాల్లో ముందే చెప్పబడింది అనమాట. అలాగే ముందే చెప్పారు కాబట్టి భగవంతుణ్ణి చన్నావతారము అంటారనమాట. చైతన్య అలాగే అద్వైతాచార్యులు ఎవరు? ఆయన సాక్షాత్తు ఆయన హుంకారం, భగవాన్ హుంకారం అనమాట. శ్రీ చైతన్యుల తండ్రికి ఆయన కాంటెంపరీ అంటే సమకాలీనుడు అనమాట. ఈయన ప్రపంచ పరిస్థితిని చూసి ఎంతో బాధపడి ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, ఎలాగైతే రావాలని చెప్పేసి ఆయన అవతరించలో ఎవరు ఆయన భగవద్భక్తి పట్ల ఈ ప్రపంచం అంతని జాగృతం చేయాలి, మేల్కొల్పాలి అనేది ఆయన ఉద్దేశం అనమాట. అందుకే ఆయన ప్రార్థించడం జరిగింది, ఇలా రావడం జరిగింది అనమాట. హరే కృష్ణ. ఇక్కడ 3 బాహ్య కారణాలు చైతన్య భగవానుడు కనిపించడానికి ఏమేది? కలియుగం యొక్క యుగ ధర్మాన్ని ప్రారంభించడానికి. కలియుగం యొక్క యుగ ధర్మము నామ సంకీర్తనం. అది మనకి ఎందుకంటే వేదాల్లో కూడా చెప్పబడింది. జ్ఞానం జప యజ్ఞోస్మి అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నమాట, విభూతి యోగంలో. ప్రేమ భక్తి లేదా వ్రజ ప్రేమను పంచడానికి, ప్రేమ భక్తి ద్వారా వ్రజవాసులు ఎవరు? గోపికలు. వాళ్ళ ప్రేమ భక్తిని అంతా ప్రేమ ద్వారా చూపగలిగారనమాట. అలాగే అద్వైతాచార్యుల విజ్ఞప్తిని నెరవేర్చడానికి, ఈ యుగ ప్రయోజనం కొరకు భగవంతుడు ఆవిర్భవించాలని కోరుకున్నారు కదా అద్వైతాచార్యులు, ఆయన కోరిక నెరవేర్చడానికి నా ఆవిర్భావము జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఈయన ప్రార్థన ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఈయన అద్వైతాచార్య గోస్వామి వారు భగవంతుని భక్తావతారం అనమాట. ఆయన హుంకారమే శ్రీకృష్ణ అవతారానికి ఆయన కారణమైంది అనమాట. ఎప్పుడైతే అప్పుడు ముందు శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే జన్మించాలంటే దేవతలందరినీ భూలోకంలో తనకు ముందుగానే జన్మించమని కోరుకున్నారు. ఇప్పుడు వసుదేవుడు, దేవకీ దేవి, నందుడు, యశోదామాత, గోపులు, గోపాలకులు వీళ్ళంతా ముందుగానే ఆవిర్భవించి ఉన్నారు కదా.
అలాగే గౌరవనీయులైన గురుజనుల్ని ముందుగానే అవతరింప చేస్తారనమాట. ఆయన ఆవిర్భావానికి ముందుగానే రావాలని. ఆ విధంగా అతని తల్లి, తండ్రి, గురువు, మత పూజని జనులంతా ముందుగా ధరణిపై వచ్చేస్తారు. అలాగే మన ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి ముందుగానే మాధవేంద్రపురి, ఈశ్వరపురి, శచీమాత, జగన్నాథ మిశ్ర వీళ్ళంతా కూడా అద్వైతాచార్యులతో పాటు ఆవిర్భవించడం జరిగింది. శచీమాత, జగన్నాథ మిశ్ర సాక్షాత్తు చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రులు అనమాట. ఆయన గురువు గారు ఈశ్వరపురి, వాళ్ళ గురువు గారు మాధవేంద్రపురి అనమాట. ఇలాగా వీళ్ళు ముందుగానే వచ్చేసారు. ఇట్లా ప్రకటమైన తర్వాత ఏం గమనించారు? ఎలాగైతే వేదవ్యాసుల వారు తన ధ్యానంలో భగవంతుణ్ణి ఎలా ధ్యానంలో చూడగలిగి కలియుగ జనుల యొక్క భౌతిక క్లేశాలు ఆయన బాహ్య శక్తితే బంధింపబడిన ఈ కలియుగ జనుల యొక్క మాయాశక్తి కదా ఆయన బాహ్య శక్తి శ్రీకృష్ణ భగవానుడి ఈ భౌతిక జనుల యొక్క క్లేశాలని దర్శించాలి. ఆ క్లేశాలకి ఏమి కావాలి? భక్తియుత సేవ. అందుకే ఆయన సామాన్య జనుల కోసము శ్రీమద్ భాగవతాన్ని రచించి తన కుమారుడైన సుఖదేవ గోస్వామి ద్వారా మనకి చెప్పడం జరిగింది. అదే విధంగా అద్వైతాచార్యులు ఏం విషయ వ్యవహారాలన్నీ సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా గమనించి జగత్తంతా కూడా కృష్ణ భక్తి విహీనమై ఉంది అని చెప్పేసి చూశారనమాట. చూసిన తర్వాత పాపులు కానీ పుణ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నారు. అందుకని నిరంతర ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ వలయం నుంచి విడుదల నొసగే ఈ భక్తి యోగం పట్ల ఎవ్వరికి ఆసక్తి కలగలేదనమాట. ఈయనకు అద్వైతాచార్యులకి బాధ అనిపించింది. అందుకని ఆయన ఏం చేశారంటే ప్రపంచ కలాపాలను చూసిన ఆచార్యులు కరుణాహృదయులైపోయి ఈ జనుల హితం కొరకు ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆయన ఈ మాయ యొక్క ఘోరమైన బంధనాల్లో చిక్కుకున్న ఈ భౌతిక జగపు అందరూ ఈ జనులంతా కూడా వీళ్ళందరూ మేమే సుఖభాగులం అనుకుంటారు. కొంతమంది ఎలా ఐశ్వర్యవంతులు అన్నమాట, శక్తిమంతులు, బలమున్నోళ్ళు, ధనవంతులు, రాజ్యాలు వెళ్ళే వాళ్ళంతా కూడా మేము సుఖభాగులు అనుకుంటాం. కానీ భౌతిక ప్రకృతి చేతలో ఆటల బొమ్మలము అని భగవద్భక్తి చేతనే ఆయన్ని పొందగలగాల, మన నిజస్థితి ఏమేమి తెలుసుకోలేరనమాట. అందుకని అద్వైతాచార్యులు తన శ్రీకృష్ణుడే రావాలి, భక్తి రూపంలో భక్తి ప్రచారం చేయాలంటే ఆయనే రావాలి ఈసారి భక్తి రూపంలో అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారనమాట. ఈ కలియుగంలో నామ సంకీర్తనం తప్ప ఇంకో అన్య ధర్మమే లేదు, ఈ యుగంలో ఎలా వస్తారు శ్రీకృష్ణ భగవానుడు అని థింక్ చేస్తారనమాట, ఆయన ఆలోచిస్తారు. ఎందుకంటే మన పురాణాల్లో చెప్పబడింది మనకి నామ సంకీర్తనమే జనుల్ని ఉద్ధరింపజేసేది అని చెప్పేసి మనకి నారదేవులు కలవ నాస్తివ 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 గతిరన్యత. అందుకని ఆయన విశుద్ధ భావంతో శ్రీకృష్ణుని ఆరాధించాలి ఎంచి వీళ్ళందరూ కూడా భక్తియుత సేవలో రావాలి. అలా రావాలంటే ఈయన చేసిన పని ఏమంటే ఈయన కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించాలి. ఆరాధించే ఆయన వేదనని ఆయనకి తన నివేదనని రోజు ఆ ప్రార్థన వినతి చేయాలి అని చెప్పేసి తెలుపుకోవాలని ఆలోచిస్తారనమాట. ఈ సంకీర్తనాద్యమానికి కనుక శ్రీకృష్ణుని ఒప్పించగలిగితే నా నామము సార్థకమవుతుంది, అద్వైతుడు అనే నామకం అని చెప్పేసి ఆయన చాలా ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని ఆలోచించేటప్పుడు ఒక శ్లోకం గుర్తొస్తుంది ఆయనకి. తులసీదళ మాత్రేన జలస్య చులుకేనవా విక్రీణీతే స్వమాత్మానం భక్తేభ్యో భక్తవత్సల. అంటే దీని భావం ఏమంటే కేవలం తులసి దళాన్ని దోసిలితో జలాన్ని తనకు అది సమర్పించే భక్తునికి భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు తానే అమ్ముడు పోతాడు అనేసి అన్నమాట. ఈ శ్లోకము గౌతమీయ తంత్రంలో ఉంది. మనకి ఏదైతే రోజు మన అజ్ఞానాన్ని తొలగించమని మనం ఎలా ప్రార్థిస్తున్నామో గురువు ఓం అజ్ఞాన తిమిరాంధస్య, అది కూడా గౌతమీ తంత్రంలోంచే తీసుకోబడింది అనమాట. ఈ శ్లోకాన్ని ఏం భావించారంటే అద్వైతాచార్యులు వారు ఈ తులసి దళాన్ని ఈ జలాన్ని రోజు నేను సమర్పిస్తూ ఉంటే ఈ రుణాన్ని తీర్చుకునే మార్గాన్ని కనుక్కోలే శ్రీకృష్ణుడు. ఈ తులసి దళానికి జలానికి సమానమైన సంపద నా దగ్గర లేదు అనేసి భక్తునికి సమర్పించుకునేకి ఆయన వచ్చేస్తాడు, నా రుణం తీర్చుకుంటాడు అని చెప్పి భగవదారాధాన్ని ప్రార్థిస్తాడు. చూడండి
ఇలా అన్నమాట. గంగాజలంకు తులసి దళాన్ని సమర్పిస్తూ అన్నమాట. ఆయన చరణాల విందాలని తలుస్తూ నిరంతరం తులసి మంజర్లని గంగాజలంతో పాటు సమర్పిస్తారన్నమాట. బిగ్గరగా పిలిచేవాడు అనమాట శ్రీకృష్ణుడిని. ఆ విధంగా శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు లాగా రావడం జరిగింది. కాబట్టి అద్వైతాచార్యుల యొక్క ప్రార్థన, ఈ విన్నపమే ఆయన అవతరణకి ప్రధాన కారణం అన్నమాట. ధర్మ పరిరక్షకుడైన భగవంతుడు ఎప్పుడు తన భక్తుని కోరికని నెరవేరుస్తాడు అనమాట. అద్వైతాచార్యుడికి విశ్వరూపం చూపిస్తున్నాం. ఎస్, ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఇంతకు ముందు ఏ అవతారం ఇవ్వని విధంగా కలియుగములోకి దిగి వచ్చారనమాట. దిగి వచ్చి ఆయన భక్తి సేవ యొక్క అత్యంత ఉన్నతమైన మృదుత్వం, దాంపత్య ప్రేమ యొక్క మృదుత్వం చూపడం జరిగింది అనమాట. చిరకాల నాహి కరి ప్రేమ భక్తి దాన, భక్తి వినా జగతేరా నాహి అవస్థాన. పరమాత్ముడు చాలా అరుదుగా స్వచ్ఛమైన అతీంద్రియ ప్రేమను ప్రసాదిస్తాడు. చాలా అరుదుగా స్వచ్ఛమైన అంటే అతీంద్రియ ప్రేమను ప్రసాదిస్తాడు. కానీ భగవంతుడి పట్ల అటువంటి స్వచ్ఛమైన ప్రేమ లేకుండా ఫలాత్మక కార్యకలాపాలు మరియు అనుభవాత్మక ఊహాగానాల నుండి ముక్తి లేకుండా జీవితంలో ఎవరు పరిపూర్ణతని సాధించలేరన్నమాట. ఎందుకంటే ఆ ప్రేమను తీసుకోవాలంటే మన ఊహాగానాలు కానీ ఇవి కాదు, ఇవి కేవలం విశుద్ధ భక్తి అన్నమాట. కావాలని చెప్పేసి ఈ భగవంతుడు తన దాసులతో మిత్రులతో అవతరిస్తున్నారని చెప్పేసి వీళ్ళ అనుయాయులు పార్షదులు ఉన్నారు కదా, వాళ్ళతో వస్తున్నారని చెప్పి చెప్తున్నారనమాట. అంటే చిరకాలంగా భగవంతుడు ఏమి ప్రేమ భక్తిని లోకవాసులకు ఇవ్వలేదు. నేను అలాంటి ప్రేమానురక్తి లేకపోతే ఈ జగత్తు వ్యర్థమైపోతుంది అని ఆయన భావిస్తారు అన్నమాట. యుగ ధర్మ ప్రవర్తము నామ సంకీర్తన కారీ పాప భక్తి దియాన కాము భువన. ఈ యుగానికి చెందిన మతాన్ని నేను వ్యక్తిగతంగా ప్రారంభిస్తాను. నామకీర్తన, పవిత్ర నామాన్ని సామూహికంగా జపించడం, ప్రేమపూర్వక భక్తి సేవ యొక్క 4 మృదుత్వాన్ని గ్రహించి నేను ప్రపంచాన్ని పారవశ్యంలో ముంచుతాను. అది భగవంతుడు. ఎలా అంటే స్వయంగా ఈ 4 రకాల ప్రేమరస భావాలను, ఆయన భావాలు ఉన్నాయి కదా, ప్రశాంత రసము, సఖ్య రసము, దాస్య రసము, అలాగే వాత్సల్య రసము అనమాట. అవన్నీ కూడా అనుభూతం నచ్చుకుని ఈ జగత్తంతా పరవశించిపోయేటట్లు నృత్యాన్ని చేసేటట్లుగా చేస్తాను అని చెప్పేసి భక్తిని పాత్రను స్వయంగా ఆచరించి భక్తి యోగాన్ని బోధిస్తాను అని చెప్పేసి, ఈ భక్తి యోగాన్ని అభ్యాసం చేయడానికే చెయ్యందే ఎవరు కూడా స్వయంగా అభ్యాసం చేయాలి భక్తి యోగాన్ని. భక్తియుత సేవ ఎవరిది వారిదే, అది ఇతరుల నుంచి వచ్చేది కాదు. వాళ్ళు స్వయంగా ఇతరులకి బోధించలేము అన్నమాట. అది అందుకని ఇలా వస్తారని చెప్పేసి భగవాన్ చేత భగవద్గీతలో ఏం చెప్పారు? సాధువులని మనకి యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, భర్తవంశీయుడ, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మానికి హాని కలిగితే అధర్మం వృద్ధి చెందుతుందో ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను. అలాగే సాధువులని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలాగ 4 అధ్యాయం 7, 8 శ్లోకాలు ఇవి భగవద్గీతలో అన్నమాట. సాధువులను తరింపు చేయడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికే నేను యుగ యుగానికి నేను స్వయంగా ధర్మం తీసుకుంటున్నాను అని చెప్పేసి భగవంతుడే చెప్పారు కదా. అలాగే ఇంకా ఈ యుక్తమైన ధర్మాన్ని ఆయన చూపించకపోతే లోకాలంతా నశించిపోతాయి అన్నమాట. అందుకని ఈ అవాంఛిత ప్రజాబాహుల్యానికంటే వీళ్ళంతా ధర్మం లేకపోతే ఇవందరూ అవాంఛిత జనబాహుల్యం పెరిగిపోతారనమాట. కలుపు మొక్కల్లాగా వాళ్ళకి భగవంతుడు నేను కారణమైతాను అని బాధపడేస్తారు అన్నమాట. మనకి భగవద్గీతలో వస్తాయి. మనకి యద్యదాచరితి శ్రేష్ఠ తత్తతే వేతరో జన
సయత్ ప్రమాణం కురితే లోకస్థ అనువర్తతే. అందుకనే ఎవరైతే శ్రేష్ఠుడు ఉత్తముడైన వ్యక్తి ఏ కార్యాలు చేస్తే సామాన్య జనులు వాటిని అనుసరిస్తారు. అందుకని నేను ఆదర్శప్రాయమైన కర్మల ద్వారా చైతన్య మహాప్రభువు విశుద్ధ భక్తిని ఆదర్శంగా చూపించారనమాట. నామ సంకీర్తన ఆచరించి చూపించారు. అలాగా దేన్ని ప్రమాణంగా నిర్ణయిస్తారో లోకమంతా కూడా దాన్నే అనుసరిస్తుంది. కాబట్టి భగవంతుడు ఇలా మనకి చెప్పారు. భగవద్గీతలో ముందుగా చెప్పారు, ప్రతి యుగానికి దివ్యధర్మానికి నా అంశాలు నెలకొల్పాలి అని చెప్పేసి చెప్పేశారు అనమాట. ఎందుకంటే మనకి బిలోమంగళ ఠాకూర్లు వాళ్ళ శ్లోకాల్లో కూడా తెలియబడుతుంది అనమాట. భాగవత అమృతంలో సర్వమంగళకరమైన భగవతాతారాలు పలు ఉన్నా కూడా శ్రీకృష్ణుడు భగవానుడు తప్ప ఇంకెవ్వరు కూడా అన్యుడెవ్వరు శరణాగతులకి భగవత్ ప్రేమను పంచలేడు అని చెప్పేసి చెప్తారు. కనుక నేను భక్తగణముతో కూడి ధరణిపై అవతరించి నానా వర్ణమయ లీలల్ని వనరిస్తాను అని చెప్పేసి ఈ విధంగా భావిస్తూ భగవంతుడు ఆపాని కరేము భక్త బాబ అంగీకారే ఆపాని ఆచారి భక్తి శిఖైము సపారే. నేను భక్తుడి పాత్రను స్వీకరిస్తాను మరియు దానిని స్వయంగా సాధన చేయడం ద్వారా భక్తి సేవను బోధిస్తాను అని చెప్పేసి మనకి శ్రీ ఆదిలీలలో చెప్పబడింది అనమాట. ఏత భావి కాళీ కాళై ప్రథమ సంధ్యాయ అవతీరుణ హైలా కృష్ణ వాణి నదియాయ. ఈ విధంగా ఆలోచిస్తే భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా కలియుగం ప్రారంభంలో నదియా వద్ద దిగి వచ్చాడు. అది నదియా ప్రాంతంలో ఆయన రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ దేవాది దేవుని శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రథమ సంధ్య అంటే యుగారంభం. ఈ జ్యోతిష్ గణన ప్రకారము యుగము 12 భాగాలుగా విభజింపబడుతుంది అన్నమాట. ఈ 12 విభాగాల్లో మొదటిది ప్రథమ సంధ్య అంటారు. ఈ ప్రథమ సంధ్య ఖర్చిన యుగంలోని చివరి భాగమైన శేష సంధ్య ఉంటుంది కదా, శేషం మిగిలింది. 2 యుగాలకి సంధి ఉంటుంది. అలాంటి సంధి కాలంలో ఆ భగవంతుడు కలియుగంలో 4568 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రథమ సంధ్యలో చైతన్య మహాప్రభువు ఆవిర్భవించారు. మనకి క్రీస్తు శకము అంటే 1486 వస్తుంది అన్నమాట. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు, ఆ రోజు ఏమి రోజు అది మనకి చంద్రగ్రహం సూర్యాస్తమయం అప్పుడు ఆయన జన్మించడం జరిగింది. చంద్రోదయం అనమాట. చంద్రగ్రహణం పట్టింటుంది అప్పుడు చంద్రోదయం. చైతన్య శిఖేర నవద్వీపే అవతార శివగ్రీవ సింహవీర్య సింహేర హుంకార. సింహగ్రీవ సింహవీర్య సింహేర హుంకార. ఆ విధంగా సింహం లాంటి చైతన్యుడు నవద్వీపంలో కనిపించాడు. అతనికి సింహం యొక్క భుజాలు, సింహం యొక్క శక్తులు మరియు సింహం యొక్క పెద్ద స్వరం ఉన్నాయి. ఆయన యొక్క పర్సనాలిటీని ఇంకా బాహ్య లక్షణాలు ఉన్నాం కదా వర్ణించడం జరుగుతుంది అన్నమాట. తన ప్రారంభ లీలలో ఆయన విశ్వంభరుడు. జగన్నాథ మిశ్రా శచీదేవి యొక్క పుత్రుల్లో వాళ్ళకి ఎంతమంది కుమార్తెలు ఉన్నా వాళ్ళు జీవించి ఉండరు. తర్వాత విశ్వంభరుడు వాళ్ళ అన్నగారు విశ్వరూపుడు ఇద్దరు మాత్రమే ఉంటారన్నమాట. విశ్వంభరుడు తర్వాత ఆయనకి చైతన్య మహాప్రభు సన్యాసం దీక్ష తీసుకున్నాక భక్తి అమృతంతో ప్రపంచాన్ని ముంచెత్తాడనమాట. ఆయన శ్రీకృష్ణ చైతన్యుడు అని పిలువబడ్డాడు. మొత్తం ప్రపంచాన్ని భక్తి ద్వారా, కృష్ణ భగవాన్ పేరు ద్వారా, కీర్తి గురించి బోధించడం ద్వారా అది ఆయన ఆశీర్వదించారన్నమాట. కృష్ణుడు ఇతర 3 రంగులను కలిగి ఉన్నాడు. తెలుపు, ఎరుపు మరియు పసుపు వివిధ యుగాల్లో కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన దివ్యమైన నలుపు రంగులో కనిపించారు. నలుపు రంగులో కాదైనా ఇది కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఈ దశమ స్కందం 10వ అధ్యాయము, మనకి 10వ స్కందము 8వ అధ్యాయము 3వ శ్లోకము ఏం చెప్తోందంటే 13వ శ్లోకంలో
గర్గముని ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామకరణము నంద యశోదులు చేపించినప్పుడు వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఆయన చెప్తాడనమాట ఆశీర్వదించి, ఓ నంద మహారాజా, నీ పుత్రుడగు కృష్ణుడు ప్రతి యుగంలోనే అవతరిస్తాడు, ఇది కొత్తగా కాదు అవతరించడం అనేది. ఆయన ఏ వర్ణమైనా తీసుకోవచ్చు, శుక్ల పీత రక్త పీత వర్ణంలో. అసల్ వర్ణాశ్రయో హ్యస్య గృహతోనియుగం తనూహు శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః. ఏది వర్ణమైనా అవతరించి ఇప్పుడు కృష్ణ వర్ణమున ఆవిర్భవించాడు. ఇది మనకి ఇక్కడ చెప్పేది శ్రీకృష్ణ భగవాన్ అవతారం అనమాట. ఆయన కృష్ణవర్ణం అంటే నలుపుగా వచ్చారనమాట. ఈయన ఇంకో యుగంలో శ్రీరామచంద్రునిగా వచ్చారు. ఇవన్నీ కూడా నీ పుత్రుడు వివిధ యుగాల్లో వివిధ వర్ణాలు తీసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. అంటే దీనికి గోస్వామి వారు ఏం వ్యాఖ్యానిస్తారంటే, ప్రతి యుగంలో శ్రీకృష్ణుడు ఏదో ఒక వర్ణాన్ని గ్రహించి అవతరిస్తారు, ఇప్పుడేమో ఈ శ్యామల వర్ణం తీసుకున్నారు అని చెప్పి చెప్తారనమాట. ఎందుకంటే మనకి కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస అని భాగవతము మనకి ఏకాదశ స్కందంలో చెప్పబడింది అనమాట. హరే కృష్ణ. ఆయన ఉద్భవించబోతున్నారని చెప్పేసి చెప్పబడింది అనమాట. అక్కడే ఆయన ఈ అనుయాయులతో పార్షదులతో కూడి సంకీర్తన యజ్ఞాన్ని తీసుకుంటారు అని అక్కడ చెప్పబడింది. కలియుగే యుగ ధర్మ నా మేరా ప్రకార తాతి లగి కలియుగే యుగే ధర్మ నా మేరా ప్రచార తాతి లాగి పీఠ వద్ద చైతన్యావతార. నామ ప్రచారమే కలియుగమైన, కలియుగం యొక్క మతపరమైన అభ్యాసం పవిత్ర నామం యొక్క మహిమలను ప్రసారం చేయడము. ఈ ప్రయోజనం కోసం మాత్రమే స్వామి పసుపు రంగులో చైతన్య భగవానుడిగా అవతరించాడు. మనము ఇప్పుడు చూస్తున్న అధ్యాయము బాహ్య కారణాలు ఇవి. నామ ప్రచారమే కలియుగ ధర్మం అనమాట. ఈ ప్రయోజనం కొరకే ఈయన ఈ పీతవర్ణము తీసుకోవడం జరిగిందనమాట. ద్వాపర యుగంలో ఆయన కృష్ణవర్ణం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ కలియుగంలో ఈ భగవన్నామ సంకీర్తనమే ఎల్లరి ధర్మం కాబట్టి ఈ యుగంలో ఆయన ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మనకి చాలా ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతుంది అనమాట ఇలాగే. ఎందుకంటే ఆయన మన మధ్వాచార్యులు వారు ఏం చెప్తారంటే, ఆయన భాష్యం రాస్తున్నారు ముండకోపనిషత్తుకి. దాంట్లో ఏం చెప్తారంటే, ఈ ద్వాపర యుగంలో జనులు నారద పంచరాత్రము ఇతర ప్రామాణిక గ్రంథాల నియమాలను అనుసరించి విష్ణువుని అర్చించాలి, కానీ కలియుగంలో వారు కేవలము భగవన్నామ సంకీర్తనమే చేయాలి అని. కలి సంతరోపనిషత్తు ఏం చెప్తుందంటే, కలి సంతరణోపనిషత్తు నందు హరే కృష్ణ మహామంత్రమే విశేషంగా ఈ విధంగా చెప్పబడింది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నాం కలి కల్మషనాశనం నాశకం నాత పరతర ఉపాయ సర్వ వేదేషు దృశ్యతే. సకల వేదాలన్నీ వెతికినా హరే కృష్ణ మహామంత్ర కీర్తనం కన్నాను మరింత ఉదాత్తమైన ధర్మము ఈ యుగానికి కానరాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆయన శరీర బాహ్య లక్షణాలు చూద్దాం ఇప్పుడు. ఆయన విస్తారమైన శరీరం యొక్క తేజస్సు కరిగిన బంగారాన్ని పోలి ఉంటుంది. ఆయన స్వరం యొక్క లోతైన ధ్వని కొత్తగా ఏర్పడిన మేఘాల ఉరుములను జయిస్తుంది. ఆయన శరీరం మహాప్రభు యొక్క విశాల దేహం ఉంటుంది కదా, విశాలమైన దేహము కలిగిన బంగారం, పచ్చని పసుపు ఛాయ అనమాట, బంగారం లాగా ఉంటుంది తేజస్సుతో. ఆయన గంభీరమైన కంఠధ్వని ఎలా ఉంటుందంటే, ఈ మేఘాలు మనకి మన మేఘాలు ఉరుములు వచ్చినప్పుడు మేఘాల్లోంచి ఉరుము వస్తుంది కదా, అది కొత్తగా ఏర్పడిన మేఘాలు అనమాట, అప్పుడు ఏర్పడినవి అవి సమూహ గర్జన్ని కూడా, అంటే దాన్ని కూడా జయిస్తుంది అనమాట. అంటే వాటికంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఆయన కంఠధ్వని అని ఇక్కడ చెప్తారు. తప్త హేమ కాంతి ప్రకాండ శరీర నవమేఘ జీని కంఠధ్వని ఏ గంభీర అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా
ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క ఎంత ఉన్నారంటే అది చెప్తారు మనకి. అతని చేతులు మోకాళ్ళను చేరుకునేంత పొడవుగా ఉంటాయి, అతని కళ్ళు తామర పువ్వుల వలె ఉంటాయి, అతని ముక్కు నువ్వుల పువ్వులా ఉంటుంది, మరియు అతని ముఖం చంద్రుడి వలె అందంగా ఉంటుంది. అంటే ఆయనకి బాహ్య లక్షణాల్లో చూడండి, మామూలుగా చైతన్య చరితామృతంలో ఏం చెప్పబడిందంటే, మన చేతితో ఒక మూరతో 4 మూరల పొడవు వెడల్పు కలిగిన వ్యక్తిని మహాపురుషుడని పేరు పొందుతాడనమాట. అలాగా, అందుకని అలా చేతులు ఎంత ఉంటాయి, మోకాళ్ళ వరకు ఉంటాయి అన్నమాట. కళ్ళు భగవంతుడు అంబుజేక్షణుడు, నమ పంకజ నాభాయ నమ పంకజ నేత్రాయ, ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే తామర పూల ఎంత బాగా రేకులు ఉంటాయో అలాగా తామర పువ్వులా ఉంటాయండి. ముక్కు నువ్వుల పువ్వులాగా, నువ్వు పువ్వు చూసారా, నువ్వు పంట ఎలా ఉంటుందో పచ్చగా కాసి ఉంటాయన్నమాట, అలా ఉంది. మరి అతని ముఖం చంద్రుడి వలె ఉంది అని చెప్పారనమాట. ఈ ఈ బద్ధ జీవులందరినీ తన ఈ మాయల చేతే మనల్ని మన కార్యాల్లో నియమించే వాళ్ళు ఎవరంటే మనకి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన తప్ప వేరే వాళ్ళకి ఇటువంటి లక్షణాలు కలిగి ఉండదు అనమాట. ఈ లక్షణాలు విష్ణు అవతారాన్ని సూచిస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ కమలాన్ని పోలిన నేత్రాలు ఆయనకే ఉండేది. శాంతదాంత కృష్ణ భక్తి నిష్ఠా పారాయణ భక్త వత్సల సుశీల సర్వభూతి సమ. అతడు ప్రశాంతంగా స్వీయ నిగ్రహంతో ఉంటాడు, మరియు శ్రీకృష్ణుని యొక్క అతీంద్రియ సేవకు పూర్తిగా అంకితమై ఉంటాడు. ఆయన తన భక్తుల పట్ల అనురాగాన్ని కలిగి ఉంటాడు. అతను సున్నితంగా ఉంటాడు, మరియు అతను అన్ని ప్రాణుల పట్ల సమానంగా ఉంటాడు. హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఆయన పూరిలో ఒకసారి ఖాజీ అభ్యంతరము చెబితే వచ్చి వెళ్ళి మాట్లాడతారు. ఆ ఖాజీనే మన భక్తజనాన్ని చూసి ఆయన భయపడిపోయి ఆయన్ని మేనలుడా అని కూడా సంబోధిస్తారు అనమాట. అట్లా అందరినీ పరవశింపజేసేంత వాక్చాతుర్యం కలవారనమాట. అందుకని భక్తుల పట్ల అంత అనురాగం, ప్రశాంతంగా స్వీయ నిగ్రహంతో ఉంటారని చెప్పేసి పరమశాంతుడు. శాంతదాంత, దాంత అంటే ఆత్మ నిగ్రహం, పరమశాంతుడు, కృష్ణ భక్తికి నిష్ఠాపరాయణ, పూర్తిగా అంకితమైన వాడు, భక్తవత్సలుడు, సుశీల, సచ్చీలుడు అనమాట. సకల జీవులయ్యడా సమ్ములు ఆయన. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్పారంటే, మన మామూలుగా రాజులు వీళ్ళంతా భుజకీర్తులు పెట్టుకుంటారు, మీకు తెలిసి ఇక్కడ అంతా అనమాట. కానీ ఆయన భుజకీర్తులేవి, భుజకీర్తుల వలయాలతో అలంకృతులేవి చందన చర్చితులయ్యి ఉంటారనమాట. కృష్ణ సంకీర్తనలో ఆయన ఇవి ధరించడం భుజకీర్తులు, చందన భుజకీర్తులతో వలయాలతో అలంకృతులు అయ్యి ఉంటారనమాట. ఇంకా ఈ మనకి ఈ గుణాలన్నీ కూడా ఎక్కడ చూస్తామంటే, మనము ఇవన్నీ ఆయన విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది మనకి. అవి అక్కడ దాంట్లో ఏమొస్తుంది, సువర్ణవర్ణో హేమాంగో వరాంగ చందనాంగది సన్యాసకృత్సమ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. సువర్ణవర్ణో హేమాంగో వరాంగ చందనాంగది సన్యాసకృత్సమ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. దీనికి అర్థం ఏమంటే, ఆయన ఆదిలీలలో ఎలాగా ఆయన గృహస్థునిగా సువర్ణ ఛాయలో గోచరించారు. ఆయన అంగాలు సుందరంగా ఉండేటివి. అలాగే చందన చర్చితమైన ఆయన దేహము కడిగిన బంగారాన్ని పోలేదు. సువర్ణ వర్ణం హేమాంగో, హేమాంగ అంటే హేమం బంగారం, సువర్ణవర్ణంలో ఉంది. ఆ చందన చర్చితమైన చందనాంగది, ఆయన దేహము కరిగిన బంగారాన్ని పోలేదన్నమాట. అది అలాగే తదనంతర లీలల్లో ఏం చేశారు, సన్యాస కృత్సమ శాంతో నిష్ఠా శాంతి పరాయణ. తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించారనమాట. స్వీకరించినాక ఆయన సమచిత్తులు, శాంతులుగా ఉండేవారు. నిరాకారవాదులైన అభక్తులు నోళ్ళు ముయించినంత ఆయనకి శాంతికి భక్తికి పరమోన్నత పదమై ఉండేవారు అనమాట. సమచిత్తులు, శాంతులు. ఇది మనకి భారతంలో విష్ణు సహస్రనామంలో వస్తుందన్నమాట. ఇది చెప్పారు ఇక్కడ. సువర్ణవర్ణ అనే బంగారు మేనిచాయ, ఎందుకంటే
ఉపనిషత్తులో కూడా మనకు అదే చెప్పబడుతుంది అన్నమాట. రుక్మవర్ణం కర్తారమేశం అనేది అంటే బంగారు ఛాయ కలిగిన భగవంతుణ్ణి సూచిస్తుంది అనమాట. అందుకని శ్రీ పరబ్రహ్మం ఈయన చైతన్యమాగే శ్రీకృష్ణ భగవాన్ అని ఈ నిదర్శనం కూడా చెప్పబడుతుంది అనమాట. ఇంకొకటి అంటే ఏమంటే ఆయన రూపము బంగారం కంటే కూడా ఆకర్షణీయమైంది. వరాంగ అనే పదానికి అర్థం అదే. ఇది ఇక్కడ ఉంది కదా వరాంగ అని మనకి దీంట్లో చెప్పబడినట్లు, ఏది మనకి విష్ణు సహస్రనామంలో అత్యంత సుందరము అని చెప్పేసి శ్రీల బలదేవ్ విద్యాభూషణులు కూడా చెప్పడం జరిగింది అనమాట. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రచార నిమిత్తం ఏం చేస్తారు, గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసం స్వీకరిస్తారు కదా. ఆయన మొత్తం తన వివిధ ఇంద్రియాల్లో అసలుకి అంత నిర్వికారతనే కలిగి ఉంటారు అనమాట. ఎందుకంటే స్త్రీలతో అసలు సంభాషించేవారే కాదు, దూరం నుంచే నమస్కారం చేసుకోవాలి. ఆయన మొట్టమొదట ఏం చెప్పేవారు, భగవంతునికి సంబంధించిన పరమ రహస్యాన్ని వివరించేవారు అనమాట. తర్వాత శ్రీకృష్ణుని గురించిన జ్ఞానము అనురాగంతో అందరినీ సంతోషపెట్టేవాళ్ళు అనమాట. ఆయన ఎప్పుడు కృష్ణ సేవకు సంబంధించిన మిగతా విషయాలన్నీ పరిత్యజించేశారు కాబట్టి ఆ ప్రశాంతత ఆయనకి లభించింది. ఎందుకు ఆయనని నిష్ఠ శ్రీకృష్ణ నామాన్ని జపించడంలో ఆయన గట్టిగా నెలకొని ఉన్నారు కాబట్టి నిష్ఠ మనకి శాంతో నిష్ఠ శాంతిపరాయణ, సన్యాస కృత్యమ శాంతో నిష్ఠ శాంతిపరాయణ అని. అలాగే ఈ బలదేవ్ విద్యాభూషణులు ఇలా చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ భక్తియుత సేవని చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా, కలత వాళ్ళ విరోధుల్ని. భగవంతుణ్ణి నిజ రూపాన్ని పట్ల అసలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు చాలా మంది నిరాకారవాదులు. వీళ్ళందరినీ కూడా చైతన్య మహాప్రభు అణచివేయడం జరిగింది అనమాట. మనకి కలియుగంలో అసలు ధర్మసారం ఏమంటే కృష్ణ సంకీర్తనమే అని చెప్పేసి భాగవతంలో పదే పదే చెప్పబడింది అనమాట. ఎందుక మనకి ఇతి ద్వాపర ఉర్విష స్తువంతి జగదీశ్వరం నానాతంత్ర విధానేన కళావతి యథాశ్రును. మరి ద్వాపరయుగంలో జనులు జగదీశ్వరుని అర్చించారు, కానీ కలియుగంలో కూడా వారు భగవంతుని నానాశాస్త్ర విధానం ద్వారా అర్చిస్తారు. ఇది మనకి భాగవతంలో చెప్పబడిన శ్లోకం అన్నమాట. కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ శ్లోకము మనకి భాగవతంలో వస్తుంది అనమాట 11:5-31. దాంట్లో కృష్ణవర్ణం అంటే ఏమంటే అర్థము, కృష్ణ అనే అక్షరాలను ఉచ్చరిస్తూ త్విషా కాంతితో, త్విషా కృష్ణం అకృష్ణం అక్కడ అంటే నలుపు రంగు కాదు, బంగారు రంగు. సా అంగ అనుయాయులతో, ఉపాంగ సేవకులు, అస్త్రములు, పార్షదం పార్షదులు, యజ్ఞై యజ్ఞముచే, సంకీర్తన ప్రాయై సామూహిక సంకీర్తనమే ప్రధానమైనట్టి, యజంతి అర్చిస్తారు హీ నిక్కముగా సుమేధస బుద్ధిమంతులు. ఇక్కడ మనకి చెప్పబడింది కలియుగములో ఈ సుమేధసులైన జనులు కృష్ణనామాన్ని నిరంతరము కీర్తించే భగవతావతారాన్ని సామూహిక నామ సంకీర్తనం ద్వారా అర్చిస్తారనమాట. ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు, ఆయన శ్యామ రంగులో ఉన్నారు. ఆ శ్యామ రంగు కాకపోయినా, దేహఛాయ నలుపు కాకపోయినా ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం, కృష్ణ అక్షరాలను ఉచ్చరిస్తూ త్రిషా కాంతితో, అకృష్ణం నలుపు రంగు కాకపోయినా, అది అక్కడ అర్థం అనమాట. ఆయన అనుయాయులతోనూ వీళ్ళ ఆయన పార్షదులు ఉన్నారు కదా, నిత్యానంద ప్రభువు సాక్షాత్ అయిన ఎవరు, హలదారి బలరాముడు. అలాగే అద్వైతాచార్యులు సాక్షాత్తు భగవానుడు, ఆయన భగవదవతారం. అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభువు, ఆయన అనుయాయులంతా, ఇంకా గదాధర పండితుడు, శ్రీవాస పండితుడు, మురారి గుప్తుడు, స్వరూప గోస్వామి, ఎంతమంది రామానందరాయుడు అనుయాయులతో ఆయన కూడి అస్త్రములతోనూ సేవకులతోనూ పార్షదులతోనూ కూడి ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పింది ఆ శ్లోకంలో. ఆయన రాబోయేది ముందుగానే సూచించారు అనమాట భాగవతం శ్లోకంలోనే అనమాట. ఎందుకంటే వర్ణం అంటే శ్రీ చైతన్యలే అని చెప్పి జీవ గోస్వామి వారు నొక్కి వక్కానించారనమాట.
కృష్ణవర్ణం కృష్ణ చైతన్యులు ఇద్దరు ఒకటే. ఇరువురి నామాల్లోనూ కృష్ణ పదం ఉంది. శ్రీకృష్ణ చైతన్యుడు సాక్షాత్తుగా దేవదేవుడైనా కానీ శ్రీకృష్ణుని భక్తుని అవతారంలో వచ్చారు కదా ఆయన. ఆయన నిరంతరం కృష్ణుని వర్ణిస్తూ ఆయన నామ రూప కీర్తనే దివ్యానందాన్ని అనుభవించేవాళ్ళు అనమాట. అది చెప్పడం ఉచ్చరించడం జరిగింది కృష్ణనామాన్ని. అన్ని విధాలుగా ఆయన దివ్యానందంలో ఎప్పుడు మునిగి ఉండే వాళ్ళ కాకుండా అందరి ఎదుట కృష్ణుని గాన కృష్ణనామాన్నిగానే దర్శించేవాళ్ళు అనమాట. అందుకని పాంగాస్త్ర పార్షదం అంటే శ్రీ చైతన్యులు శ్రీకృష్ణుడే. ఎలా అంటే ఆయన దేహము సదా చందనాభరణాలతో, చందనము ఆభరణంగా చందన లేపనాలతో అలంకృతమై ఉండేదన్నమాట. అటువంటి మహోన్నతమైన సౌందర్యంతో ఆయన ఈ జనులందరినీ జయించారనమాట. దానవులు జయించడానికి అక్కడ ఏం చేశారు? భగవంతుడు అస్త్రాలను ఉపయోగించారు ద్వాపర యుగంలో భగవానుడు. ఈ యుగంలో ఈ సర్వాకర్షకమైన చైతన్య మహాప్రభు రూపంలో వీళ్ళని జయించడం జరిగిందనమాట. దానవులు జయించే ఆయన అస్త్రము సౌందర్యమే అని జీవగోస్వామి వారు చెప్పడం జరిగిందనమాట. ఆయన సర్వాకర్షకుడైనందుకుని, ఆయన సర్వాకర్షకుడు అంతా దేవతలంతా అనుయాయులే కదా, ఆయన కంగాలే వాళ్ళు. అందుకని ఆయన కార్యాలు అసాధారణంగా ఉంటాయి. కాబట్టి ఈయన సంకీర్తనోద్యమాన్ని ప్రచారం చేసినప్పుడు విశేషంగా బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో ఎంతమంది పండితులు ఆచార్యులు అందరూ ఆకర్షితులవుతారనమాట. ముఖ్యంగా నిత్యానందుడు, అద్వైతాచార్యులు, గదాధరులు, శ్రీవాసులు ఈ సర్వోత్తమ అనుయాయుల్ని కూడి ఉంటారనమాట. ఇంకా యజ్ఞాలు కానీ ఈ అనుష్ఠానాలు కానీ ఏమి ఆచరింపక్కర్లేదని శ్రీలా జీవగోస్వామి వారు కూడా చెప్పడం జరిగిందనమాట. అట్లా ఈ బాహ్యమైన పటాటోపం అదంతా యజ్ఞాలు ఆచరించడము అవి ఇవి చేయటము అనేవి అవి ఏమి లేకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జాతి మత కుల తారతమ్యం లేకుండా అందరి మహామంత్ర జపం ద్వారా చైతన్యుల్ని అర్చించవచ్చు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగిందనమాట. అంటే కృష్ణ నామానికి ప్రాధాన్యత ఏమని మనకి కృష్ణ అనే అక్షరాలు సూచిస్తాయన్నమాట. కృష్ణ వర్ణం త్రిషా కృష్ణం అని పద సముదాయము మనకు అదే బోధిస్తోంది అనమాట. అందుకని చైతన్యులు ఏం చెప్పారు? కృష్ణ భక్తిని బోధించారనమాట. ఎట్లా మనుషులకి దేవాలయాలు వెళ్ళడానికి కూడా అభిరుచి తగ్గిపోతుంది. అందుకు భగవదర్శన ప్రచారం చేయడం అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎచ్చోటైనా ఎక్కడైనా కానీ కీర్తించగలరు అని చెప్పేసి ఈ విధంగా చైతన్యుని అర్చిస్తూ మహోన్నత కార్యం చేసి ఈ భగవంతుని సంతృప్తి పరచాలి అనే సర్వోన్నతమైన ధర్మాన్ని పాటించడమే ఈ యుగజనుల లక్షణం అన్నమాట. మరి సార్వభౌమ భట్టాచార్యుడు ఎవరైనా సుప్రసిద్ధ శిష్యుడు భగవంతునికి, చైతన్య మహాప్రభుకి అనమాట. దాన్ని ఏం చెప్తారంటే ఆయన దివ్యమైన ఈ భక్తియుత సేవా నియమం అనేది కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి తిరిగి ఇవ్వడానికే చైతన్య మహాప్రభులు ఆవిర్భవించారు. ఆయన పాలన కరుణామయులైన కృష్ణ ప్రేమని అందరికి పంచుతున్నారు విరివిగా. ఎందుకంటే ఎలాగైతే మనకి ఈ కలువ పూల దగ్గరికి, పద్మాల దగ్గరికి ఈ తుమ్మెదలంతా ఆకర్షింపబడతాయి కదా బృంగములు, అలా ప్రతి ఒక్కరు ఆయన పాద పద్మాలకి మరింతగా ఆకర్షితులు కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. భగవంతుడైన గౌరాంగుడు దేవుని యొక్క అపరిపూర్ణ ప్రేమను బోధించడానికి ఒక అవతారంగా కనిపించాడు అనమాట. మనకి ఇక్కడ ఇవి జార్ఖండ్ మార్గం ద్వారా, జార్ఖండ్ అడవుల మార్గం ద్వారా బృందావనం వెళ్ళినప్పుడు ఆయన నామ సంకీర్తనకి అన్ని జంతువులు చక్కగా నృత్యం చేశాయి అనమాట. అది ఇక్కడ చూపిస్తున్నారు. కృష్ణవర్ణం అనే పదానికి రెండు అర్థాలు అవే. కృష్ణ నిజానికి కృష్ణుడు తప్ప ఆయన నోటంబడి వేరే పదం రాదన్నమాట. ఆయన దేహవర్ణం నిక్కంగా నలుపు కాదు, ఆయన పీతవర్ణుడని సూచిస్తుంది. అందుకే శుక్ల పీత వర్ణాలతో ఉద్భవిస్తూ ఉంటాడు అవతారాల్లో అని చెప్పేసి గర్గముని ఆ జాతకంలోనే రాయడం జరిగింది అనమాట. ఆయనకిలో ఒకటి, ఆయన ఒక్కరు కాదు, కృష్ణుడు రాధా స్వరూపం కాబట్టి
ఇప్పుడు శ్యామల వర్ణుడు కానట్టి శ్రీకృష్ణుడిని ఈ కలియుగంలో ఈ పండితుల్లాగా యజ్ఞ నిర్వహణ ద్వారా, అంటే ఏం నామ సంకీర్తన యజ్ఞ నిర్వహణ ద్వారా అయినా చేయాలన్నమాట, అర్చన చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఈ ప్రేమ, భగవత్ ప్రేమలో అని. తప్త కాంచన దేహ కాంతి, తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. ఆమె తప్త కాంచన బంగారు వర్ణం, అది స్వీకరించేది ఈయన, ఆ వర్ణాన్ని అనమాట. ఇది ఆ వర్ణం ఏంటి? అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసేది అనమాట. ఆ అజ్ఞానం వల్లనే కదా పాపులందరూ, మనకి జీవులందరికీ పాపం వస్తుంది. అట్లాంటి అజ్ఞానం నశింపు చేసుకోవాలంటే అందరూ కూడా నశింపజేయడానికి ఆయన ఊరికే రాలేదు. ఆయన అనుయాయులు, భక్తులు ఈ నామము అనే నానా రకాలైన అస్త్రాల్ని తీసుకొని వచ్చారు. వస్తూ వస్తూ అనుయాయులు తెచ్చారు, భక్తుల్ని తెచ్చారు, నామం కృష్ణనామం తెచ్చారు కదా, అదనమాట. అలాగే ధర్మ కార్యములే కానీ అధర్మ కార్యములే కానీ భక్తియుక్త సేవకి విరుద్ధమైన కర్మలు మహాజ్ఞానం. ఎంత ధర్మం చేసినా నువ్వు దాంట్లో భక్తి లేకపోతే వృధానే, ఇంకా అధర్మ కర్మలు పూర్తిగా వృధా. అందుకని అవి కల్మషం అనమాట. అందుకని భగవంతునికి చేతులు పైకెత్తి భగవన్నామాన్ని చేస్తూ అందరినీ గాఢమైన ప్రేమతో వీక్షిస్తూ సకల పాపాలని నశింపజేసి మనల్ని భగవత్ ప్రేమలో ఉంచడానికి అయినా అవతారము తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా రూపకోసం వారు ఏం చెప్తారంటే ఆయన శుద్ధిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో ఉన్నట్టు దేవదేవుడు మాయడ నిర్హేతుక కరుణను చూపుగాక. ఆయన స్మితావలోకనము జగత్తులోని సకల శోకాలను తక్షణమే దూరం చేస్తుంది. ఆయన వాక్కులు మంగళకరమైన భక్తిలతను రంజింపజేసి ఆకులను చిగురింపజేస్తాయి. మనలో ఈ కల్మషాన్ని తొలగించుకుని భక్తి బీజాన్ని నాటుకున్నామంటే, ఆ భక్తిలత పెరిగిందంటే మెల్లిగా ఆయన వాక్కులచే మనకి ఆ ఆకులు చిగిరింపజేస్తాయి అన్నమాట. ఆయన పాద పద్మాశ్రమే దివ్యమైన, మనలో ఉన్న దివ్యమైన భగవత్ ప్రేమని శీఘ్రమే మేల్కొల్పుతుంది అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకా ఏం చెప్తారు? ఎవరైతే ఆయన సుందరమైన దేహాన్ని లేదా సుందరమైన ముఖాన్ని దర్శిస్తారో వారు సకల పాపదూర్లై భగవత్ ప్రేమ ధనాన్ని పొందుతారు అని చెప్పేసి, ఈ అంతా ఆయన సైన్యం చెప్పాం కదా. ఇతర అవతారాల్లో ఎలా వచ్చారు? ఆయన సైన్యంతో వచ్చారు, శస్త్రాలతో అవతరించారు. కానీ ఈ అవతారంలో అంశలు అనుయాయులే ఆయన సైన్యం అన్నమాట. ఈ అనుయాయులతోనే పార్షద్. అందుకే ఆయన ఈ స్వకార్య నిర్భం. అంగ అనే పదానికి వేరొక అర్థం ఏమొస్తుందంటే, దేహాంగం అంటే అంశాన్ని, అంగభాగం అంటే ఉపాంగం. అంగ ఉపాంగాలు ఆయన యొక్క అంశాలు, నిత్యాంశాలు, తర్వాత ఆయన ఉపాంగాలు అనమాట. అంశాంశాలు ఎవరు? వీళ్ళు మనకి ముఖ్యంగా అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభువు, శ్రీవాసాచార్యులు, గదాధర పండితులు, వీళ్ళంతా కూడా వాళ్ళు. హరే కృష్ణ. మనం చూసాం కదా నిత్యానంద, ఇప్పుడు చైతన్యుని అంశాలు ఎవరు? అద్వైత ప్రభువు, నిత్యానంద ప్రభువు చైతన్యుని అంశాలు కాబట్టి ఆయన దేహంగలై ఉన్నారు. అలాగే నిత్యానంద గోస్వామి వచ్చేసి సాక్షాత్తు హలధరుడు, అంటే బలరాముడు అనమాట. అద్వైతాచార్యులు సాక్షాత్తు భగవానుడి స్వరూపం అన్నమాట. అది మనకి ఇక్కడ చెప్పబడుతోంది. హరే కృష్ణ. ఈ విధంగా భగవానుని చైతన్య మహాప్రభు యొక్క బాహ్య లక్షణాలు. ఎందుకంటే మొట్టమొదట వాళ్ళు ఎవరు వచ్చారో చూసాం కదా. అద్వైత ఆచార్యుల యొక్క వినతి మేరకు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు రావడం జరిగింది. తదుపరి ఆ విన్నపానికే ముందుగా భగవంతుడు పంపిస్తారు కదా వాళ్ళు, ఆ శచీమాత, మనకి జగన్నాథ మిశ్రా, వీళ్ళు ముందుగానే వచ్చి ఈ నిమాయి పండితుడిని మనకి అంతడం జరిగింది. శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాహ్య లక్షణాలు చూసాం కదా. అవతరణకి బాహ్య కారణాలు, శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకి ఆంతరంగిక కారణాలు ఏమున్నాయనేది వచ్చే వారము చూద్దాం. భక్తులందరికీ
ధన్యవాదాలండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగుంది క్లాస్ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ.